కానీ నిన్ను మాత్రం ఏపీ రిసీవ్ చేసుకునే పరిస్థితులు సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునే పరిస్థితులు సిద్ధంగా లేదు. నారాయణ దాకా వెళ్ళిపోయావు. లాస్ట్ 5 ఏళ్ళు మీరు కనీసం కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణం అతి కిరాతకమైనది, ఎందుకు ఇలా జరుపుతున్నారని చెప్పి ఆపుండాల్సింది కదా. జపాన్, సింగపూర్ అని కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు వరల్డ్లో ఎక్కడా ఉండదు ఇలా అని చెప్పి. మరి దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్, బంకర్లో దాచిన డబ్బులు కూడా, వాటి గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఇది జోకే, కానీ దుబాయ్ మాత్రం ఫ్యాక్ట్ అంటున్నారు. ఇది ఫ్యాక్ట్ అంటారు దుబాయ్ అనేది. పోనీ దుబాయ్ దాకా ఎందుకు? మొన్న శంషాబాద్లో పట్టుకున్న 11 కోట్ల గురించి మాట్లాడదామా? పోనీ అది వదిలేసేయి. మనకి డబ్బులన్నీ ఇక్కడ దొబ్బుకు వెళ్ళిపోయారు కాబట్టే కదా అక్కడ డెవలప్మెంట్కి డబ్బులు అనే లేకుండా పోయినాయి. దొబ్బి డబ్బులే కదా బట్ ఇవన్నీ లిక్కర్లో కాదా కాదా. రాజ్ కసిరెడ్డి గారు 2000 కోట్లు. రాజ్ కసిరెడ్డి గారి దగ్గర ఉన్న ఆస్తి ఈరోజు మాకు ఇచ్చుంటే రోడ్డు సరి చేసుకునే వాళ్ళేమో కాదా. ముడుపుల సంస్థలో 3000 కోట్ల యుద్ధం జరిగింది. ఆ డబ్బులు మామూలుగా స్టేట్ ఖజానాకు వచ్చుంటే డెవలప్మెంట్ ఉండేదేమో కాదా. ఇదంతా కాకుండా వెంకటేష్ నాయుడు మొన్న లెక్క పెట్టిన డబ్బులు ఎంతో చెప్పాబట్టి ముందు చెప్పు. ఆ డబ్బులు ఇచ్చినా కూడా సరిపోతాయి కొంత కాదా. అప్పుడు నీ వైఫల్యం కనిపించలేదా? నారాయణ బదులు నువ్వే ఇంకో నారాయణలాగా వెళ్ళి చెప్పుండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డికి. సార్ ఈ డబ్బులు కొంచెం మాట్లాడదాం, మన ఇరిగేషన్ వర్క్స్లో ఖర్చు పెడదాం, మునక్కుండా ఉంటాయని. 5 ఏళ్ళు ఏం పీకారు? గడ్డి పీకారా కూర్చుని? ఈరోజు కూర్చుని జోకులు వేస్తున్నావు. అమరావతి పైన నువ్వు చేసేది అపహాస్య వ్యాఖ్యలు కాక ఇంకేంటి? పరువు పోతుంది అంబటి గారు మీదే. ఇంకా వెయ్యరు ఇంకా ఓట్లు.